తమిళ హీరో శివకార్తికేయన్ రాజకుమార్ పెరియస్వామి అమరంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియన్ ఆర్మీ రాజపుత్ రెజిమెంట్ లో కమిషన్డ్ ఆఫీసర్ గా ఉన్న మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథగా తీసిన అమరన్ చిత్రం మంచి రివ్యూలను అందుకొని సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో తమిళనాడులో మరో సూపర్ స్టార్ అవతరించినట్టేనని సినీ విశ్లేషకులు తీర్మానించారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్, ఆక మురుగదాస్, వెంకట్ ప్రభు వంటి ప్రఖ్యాత దర్శకుల చిత్రాలకు సంతకం చేశాడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా ప్రపంచంలోకి ప్రవేశించిన శివకార్తికేయన్ విజయం సాగించిన ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. కాలేజీ రోజుల్లోనే స్టాండప్ కమీడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్, స్టార్ట్ ఫిల్మ్ నటుడు కూడా. ఆ తర్వాత తొలుత స్టార్ విజయ్ టీవీ వేదికగా 2011లో టీవీ షోలను హోస్ట్ చేయడం ద్వారా శివకార్తికేయన్ తన కెరీర్ ను ప్రారంభించాడు. నినాదంగా సినిమాల్లోకి వచ్చి మొదట్లో సహాయక పాత్రను పోషించాడు. సినిమాల్లోకి వచ్చి పుష్కర కాలం తర్వాత కానీ అతనికి పెద్ద బ్రేక్ వచ్చిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శివకార్తికేయన్ మాట్లాడుతూ 3 ఏళ్ల క్రితం నటన నుంచి నిష్క్రమించాలని భావించినట్లు వెల్లడించాడు. అయితే తన భార్య ఆర్తి చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటలే తనని నటన కొనసాగించడానికి ప్రేరేపించాయంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినీ పరిశ్రమలో కొందరు వ్యక్తులతో తనకు సమస్యలు ఉన్నాయని ఒప్పుకున్నప్పటికీ పరిశ్రమపై తనకు ఎటువంటి ఫిర్యాదులు లేవని శివకార్తికేయన్ స్పష్టం చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో సహా కొన్ని సవాలు ఎదురైనప్పటికీ తన నటనా ప్రయాణాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. అయితే తన పోరాటాలు తన కుటుంబాన్ని ప్రభావితం చేయకూడదని ఎప్పుడూ కోరుకున్నానని, తన వారు సాధారణ జీవితాలను గడపాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఇండస్ట్రీలో కొనసాగాలనే తన నిర్ణయంలో తన భార్య ఆర్తి ప్రోత్సాహం కీలక పాత్ర పోషిందని ఈ అమరన్ హీరో వెల్లడించాడు.